సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము మొదటి సర్గము. సీతారామ లక్ష్మణులు దండకారణ్యమునందలి మునుల ఆశ్రమమున ప్రవేశించుట, మునులు వారికి అతిథి సత్కారములను గావించుట. తిరుగులేని మహావీరుడు ధైర్యశాలియు అయిన శ్రీరాముడు సామాన్యులు అడుగుపెట్టడానికి అసాధ్యమైన దండకారణ్యంలో ప్రవేశించాడు. అచ్చట ఆయనకు అనేక తాపసాశ్రమాలు కనిపించాయి. అచ్చట దర్భలు నారచీరలు కనిపిస్తూ ఉన్నాయి. అచ్చటి తాపసులెల్లరూ అందరూ వేద పఠనములు గావించుచుండుట చేతను, వారి దివ్యోపాసనల ప్రభావము చేతను బ్రహ్మతేజోమయమై ఉన్న ఆ ప్రదేశమంతా కూడా మందేహాది రాక్షసులకు మధ్యాహ్న సమయమున సూర్యమండలము వలె రాక్షసులకు దుర్నిరీక్ష్యమై ఉంది. ఆ ఆశ్రమ సముదాయము సకల ప్రాణులకును సురక్షితమైన నివాస భూమి. ఆ ఆశ్రమ ప్రాంగణములన్నీయును స్వచ్ఛముగా ఉన్నాయి. ఆ ప్రాంతమునందంతటను మృగములు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాయి. కలకలారావములు నరుస్తూ పక్షుల గుంపులు చెట్ల కొమ్మలపై హాయిగా మసులుకుంటూ ఉన్నాయి. పవిత్రమైన ప్రదేశమున అప్సరసలు దైవ సేవలో భాగంగా ప్రతిరోజు నృత్యములు చేస్తూ ఉన్నారు. అచ్చటి అగ్నిహోత్ర గృహములు అంటే యజ్ఞశాలలు అతి విశాలములు. అవి అన్నీయు సృక్కులు, స్రోములు, యజ్ఞపాత్రలు, మృగ చర్మములు, జింక చర్మములు, దర్భలు, దర్భాసనములు, వివిధములగు సమిధలు, జలములతో నిండిన కలశములు, కందమూల ఫలములు మొదలగు వానితో శోభిల్లుచుండెను. ఆ ఆశ్రమములకు చుట్టూను గల పవిత్ర వృక్షములన్నీయును మధురములగు ఫలములతో మనోహరముగా ఉన్నాయి. ఆ ఆశ్రమ సమూహము భూతబలుల చేతను వైశ్వదేవాది హోమముల వలనను పునీతమైంది. అది వేదఘోషలతో ప్రతిధ్వనిస్తూ ఉంది. కమల శోభలతో కళకళలాడుచుండెడి సరస్సులతోడను వనపుష్పములతోడను చూడముచ్చుట గొలుపుచుండెను. అచ్చటి మునులెల్లరును వృద్ధులు, జితేంద్రియులు. వారు నారచీరలను, జింక చర్మములను ధరించుచూ ఉంటారు. కందమూల ఫలములే వారి ఆహారము. వారు సూర్యభగవానుని వలెను, అగ్నిదేవుని వలెను దివ్య తేజస్సులతో విలసిల్లుతూ ఉంటారు. ఆ ఆశ్రమ ప్రదేశమునందలి మహర్షులందరూ నియమితాహారులు, పవిత్ర జీవనులు. అచ్చట యజ్ఞ కార్యకలాపములు జరుగుచున్నప్పుడు చేసడి వేదమంత్ర పఠనములు మారుమ్రోగుతూ ఉంటాయి. అందువలన అది బ్రహ్మలోకతుల్యంగా ఖ్యాతి వహించింది. అందలి బ్రాహ్మణోత్తములందరూ సత్పురుషులు, బ్రహ్మజ్ఞానులు. మిగుల తేజోమూర్తియు కళ్యాణగుణ సంపన్నుడును అయిన శ్రీరాముడు ఆ తాపసాశ్రమముల సముదాయమును చూసి అల్లెత్రాడును ధనస్సు నుండి వేరు చేశాడు. తరువాత వారు మునులను సమీపించారు. భూత భవిష్యత్తులను దర్శింపగల ఆ మహర్షులు తమ దగ్గరకు వస్తూ ఉన్న రామలక్ష్మణులను, మహాసాధ్వియగు సీతాదేవిని దర్శించి మిగిల సంతసించి వారికి ఎదురెళ్ళారు. ధర్మనిరతులు, తపోవ్రత దీక్షలో ఉన్నవారు, త్రికాలజ్ఞులు అయిన మహర్షులు ఉదయించుచున్న చంద్రుని వలె ఆహ్లాదకరుడైన శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, ఉత్తమురాలగు సీతాదేవిని దర్శించి మంగళాశాసనములతో వారికి స్వాగతం పలికారు. వనవాసులైన మునులు శ్రీరాముని శరీర సౌందర్యమును, సౌకుమార్యమును, లావణ్య వైభవమును ఆశ్చర్యచకితులై దర్శించారు. ఆశ్చర్యమును గొల్పునట్టి అద్భుత సౌందర్యమూర్తులైన ఆ సీతారామ లక్ష్మణులను తాపసులు దేవతల వలె కనురెప్పలార్పక తదేక దృష్టితో చూశారు. మహాత్ములైన మునులు సమస్త ప్రాణులకును హితమును చేకూర్చునట్టి శ్రీరాముని ఆ ఆశ్రమ సముదాయమునందలి ఒక పర్ణశాలయందు అతిథి మర్యాదలతో నివసింపజేశారు. ధర్మాచార పరాయణులు, అగ్నివలే తేజోమూర్తులు, మహాత్ములు అయిన మునీశ్వరులు విద్యుక్తముగా అర్ఘ్యపాద్యాదులతో శ్రీరాముని సత్కరించారు. తరువాత ధర్మజ్ఞులైన మునులు మహాత్ముడైన శ్రీరామునకు వనములలో లభించడి కందమూల ఫలములను, పుష్పములను సమర్పించి, ఓ ప్రభు, ఈ ఆశ్రమము మీదే అని నివేదించుచు అంజలి ఘటించి ఇలా చెప్తున్నారు. స్వామి, నీవు వర్ణాశ్రమాది సమస్త ధర్మములను పరిరక్షించువాడవు.
ఆర్తులైన మునులందరికీ శరణ్యుడవుగా ఖ్యాతికెక్కినవాడవు. ఎల్లరకును పూజ్యుడవు, మాన్యుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. ఓ రాఘవ, ఇంద్రాది లోకపాలురలో చతుర్థాంశయే భూపతి. అందువలన అతడు ప్రజారక్షకుడై వారిచే పూజింపబడును. సకల భోగభాగ్యములను అనుభవించుచుండును. సామాన్యుడైన రాజు విషయమై ఇట్లున్నచో అవతార పురుషుడవైన నిన్ను గూర్చి ఇంకా చెప్పవలసినదేమి? మేము అందరమును నీ రాజ్యమున నివసించుచున్నవారము కనుక మా అందరి రక్షణ భారము నీదే. నగరమునందున్నను వనమునందున్నను నీవే మాకు ప్రభుడవు. ఓ రఘురామ, మేము శాపాయుధములను పక్కన పెట్టాము. తపోవిధులకు శత్రువైన క్రోధమును విడిచిపెట్టాము. జితేంద్రియులము, తపస్సులే మా సంపదలు కనుక గర్భస్థ శిశువును తల్లివలే అనుక్షణము మమ్ము నీవే కాపాడవలెను. ఇట్లు పలికిన తరువాత ఆ మునీశ్వరులు అచ్చటి వనములలో ప్రాప్తించడి పుష్పములను, కందమూల ఫలములను, వివిధములకు ఇతర ఆహార పదార్థములను సమర్పించి సీతారామ లక్ష్మణులకు అతిథి మర్యాదలను చేశారు. అగ్నివలే తేజస్సంపన్నులు, న్యాయ ప్రవర్తనులు అయిన తదితర మునులు, సిద్ధులు ఆ శ్రీరామచంద్ర ప్రభువును తమ సేవలతో సంతుష్టిని గావించారు. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు మొదటి సర్గము సంపూర్ణం. శుభం.